ఒక ఎమ్మెల్యే మా జిల్లాలో ఎమ్మెల్యే గారే అక్కడ దాకా వెళ్తే మిగతా వాళ్ళని అక్కడ వదిలేసి ఈయన ఒక్క ఆయన ఐడెంటిటీ చూపిస్తే ఈయన అక్క ఆయన లోపల తీసుకెళ్తే అపాయింట్మెంట్ ఇక్కడ ఇవ్వకపోతే అక్కడే రోడ్డు మీద అలా కూర్చుని వాడట ప్లాట్ఫామ్ మీద. అందుకనే అంత అందమైన టైల్స్ వేసారని ఆయన అటకారంగా చెప్తున్నారు ఎక్స్ సీఎం గారు. అంటే మాకు అక్కడ గొబుక్కుని వచ్చేస్తే ఏట్రా సీఎం అని కూడా కలపకుండా వచ్చేసావా అని ప్రజలు అనుకుంటారని అక్కడ కాసేపు కూర్చునేవారటండి. సరే ఆ విషయం పక్కన పెడితే ఆ పక్కన పొలాలు కూడా ఉన్నాయి సాయి గారు. వాళ్ళందరినీ రానిచ్చేవారు కాదండి, వెనకాల వేరే దారంట సేద్యం చేసుకోవడానికి వెళ్ళేవారు చుట్టూ తిరిగి. అంటే అంత కఠినంగా అయితే అవసరం లేదేమో అండి. ఏమంటే వేళ అంటే ఈ ఏంటేది ఇంటర్నెట్ విషయాలు అందరికీ తెలిసేసాక ప్రజలు ఎవరినైనా సరే నిలబెట్టి కాంటాక్ట్ లోకి వెళ్ళాలని, ఎవరినైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే కాంటాక్ట్ లోకి వెళ్ళాలని చూస్తున్నారండి. రోజులు మారిపోయినాయండి, రాచరిక రోజులు కాదు ఇవన్నీ. అన్నిటికీ మించి ఏంటంటే సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా ఒకసారి రావాల్సిందే. మా రోజు అడిగితే మరి ఈయన ఫోన్ చేస్తే ఫోన్ దొరకలేదన్నారు. అది గతంలో చంద్రబాబు గారు వెళ్ళలేదు, ఈయన వెళ్ళలేదు. అక్కడ రాష్ట్రంలో జరగట్లేదు ఆ సంప్రదాయం, తెలంగాణలోనూ జరగట్లా. అంటే ఒక్క ఒరిస్సాలో మీ వాళ్ళు చేశారు, కరెక్టే. అంటే హుందాగా ఉండేదాన్ని మా పార్టీ దానికి ప్రతిపక్ష పాత్ర ఇవ్వడం ద్వారా ఉంటుందా, ఇవ్వకుండా ఉంటే బాగుంటుందా? ఏమంటే అదే ఇప్పుడు ఈ 10% రూల్ అనేది రాజ్యాంగబద్ధంగా ఉంటే ఇవ్వడం కుదురుతుందా? ఇక్కడ పాయింట్ ఉంది. ఇక్కడ అది కాకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. అధికార పక్షం స్పీకర్ అంటే ప్రభుత్వం తరపునే ఆలోచన ఉంటుంది. అట్లాగే మొన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ఇవ్వడమైనా, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపేంద్రకి ఇచ్చినా, లేకపోతే పీజీఆర్కి ఆ టైంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చినా, అది ఆనాడు ఉన్నటువంటి స్పీకర్లతో ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా మీరున్నారు కాబట్టి నిర్ణయం అనేటటువంటిది విచక్షణాధికారం. ఇప్పుడు ఇక్కడ మామూలుగా అధికారం వేరు, విచక్షణాధికారం వేరు. ఇప్పుడు విచక్షణాధికారం వినియోగించి అలా చేయడం బెటర్ అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? విచక్షణాధికారం ప్రకారం అయితే ఇస్తేనే బాగుంటది. ఎందుకంటే వారు కూడా వచ్చి మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇంకా బెటర్ గా నడపాలని సలహాలు ఇస్తే ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే మనం చేసిందే రైట్ అని మనం అనుకుంటాం, ఏ పని చేసేవాళ్ళు ఎవరైనా. కానీ ఎదటోడు చూస్తుంటే తెలుస్తుంది మనం చేసే తప్ప రైట్ అనేది. కానీ ఆ విచక్షణాధికారం ఇస్తే నిలబెట్టుకుంటారా? ఎందుకంటే నాకు అదే అండి, ఇప్పుడు ఇచ్చిన రెండు వాటిల్లోనూ ఆయన తప్పారు. ఏది మొదటి స్పీకర్ది, రెండోది ఈయన వచ్చి అడగాల్సిందండి. వచ్చి అడగాలి కదా, సభకు రావాలి కదా సాయి గారు. ఏమండి మీరు ఎన్డీఏలో మేము ఉన్నాం మాది అంటున్నారు, మేమైతే అనుకున్నాం ఆయన వచ్చి అడగాల్సిందేమో. అడిగి ఇవ్వకపోతే కదా, అంటే రాకుండా ఏ విధంగా పోదామని ఈయన ఆలోచన. అంతకుముందు కూడా ఉన్ననాళ్ళు మరి ఈయన వెళ్ళిపోయారు. అంతకుముందు 2014 to 19 ఈయన రాలేదు. అదే పన్న